హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమి గురించి వివాదం నడుస్తూ ఉంది. హైకోర్టు ఇంకా సుప్రీంకోర్టులు స్టే విధించినాయి. సో అది కొంచెం సద్దుమణిగింది. ఆ రోజు సాయంత్రమే వర్షం పడి కొంచెం భూమి తల్లి చల్లబడ్డది. విద్యార్థులందరూ కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర చాలా ఆనందంగా డాన్సులు చేశారు. ఇక్కడి వరకు బాగుంది. ఇక్కడి వరకు మనం చూసినాం. కట్ చేస్తే ద నెక్స్ట్ డే ఏం జరిగింది అంటే, కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కొన్ని వీడియోస్ని రిలీజ్ చేసారు. ఎట్ ఎ టైం ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు ఇంకొక వీడియో కూడా సర్క్యులేట్ అయింది ప్యారలల్గా. ఆ వీడియోలో ఏముందంటే, ఒక జింక గాయపడ్డది తీవ్రంగా. అప్పుడు HCU యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది, ఆ తర్వాత కొంతమంది విద్యార్థులు, కొంతమంది వాలంటీర్స్ ముగ్గురు కలిసి కొంతమంది కలిసి ఆ జింకను రెస్క్యూ చేయడానికి ఒక వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లారు. అది లైవ్ వీడియో అనమాట. అంటే అది ఆ నిమిషంలో ఆ ప్రాంతంలోనే రికార్డ్ అయ్యింది. ఇదేమి ఏఐ జనరేట్ చేసినటువంటి రీల్ కాదు, లేకపోతే ఇది ఎప్పటిదో ఎక్కడిదో కాదు. ఇది కంచా గచ్చిబౌలి ఫారెస్ట్కి సంబంధించినటువంటి జింక గాయపడ్డటువంటి ఉదంతం వెనుక ఉన్నటువంటి వీడియో మాత్రమే అని చెప్పేసి ప్రూఫ్లతో సహా ఆటోమేటిక్గా ఫ్యాక్ట్ చెక్తో సహా వచ్చింది. ఇంకా చెప్పాలంటే, ఎందుకంటే HCU వివాదం వెనుక చాలామంది ఏఐ జనరేటెడ్ పిక్స్ని వైరల్ చేస్తున్నారని, ఎప్పుడో జరిగినటువంటి వీడియోస్ని ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం కూడా కొంచెం సీరియస్ అయింది కదా. సో అట్లాంటి ప్రభుత్వానికి అర్థం కావాలని చెప్తున్నటువంటి మాట ఇది. సో నిన్న మొన్న సర్క్యులేట్ అయినటువంటి ఆ జింకకి సంబంధించిన, గాయపడ్డ జింకకి సంబంధించిన వీడియో అనేది ఒరిజినల్ వీడియో. అది కంచా గచ్చిబౌలి ఫారెస్ట్కి సంబంధించినటువంటి జింక యొక్క వీడియో మాత్రమే. అయితే అది తర్వాత ప్రాణాలు కోల్పోయింది అనే విషయం కూడా బయటకు వచ్చింది. సో అది అడవుల్ని కట్ చేయటం వల్ల, చెట్లు నరికి వేయటం వల్ల ఆ అడవి నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ రోడ్ల మీద నడుస్తూ ఉన్నప్పుడు కొన్ని కుక్కలు దాని మీద దాడికి తెగబడటం వల్ల జింక పరిస్థితి అట్లా జరిగింది. అయితే ఇది కాకుండా ఇంకొక సంఘటన కూడా, ఇంకో రకమైనటువంటి రీల్స్ కూడా సోషల్ మీడియాలో తీవ్రంగా సర్క్యులేట్ అవుతున్నాయని చెప్పిన కదా. ఆ రీల్స్ ఏవి అంటే, మీరు ఇదిగో ఈ అమ్మాయిని చూసుంటారు. ఇన్ని రోజుల్లో నాకు ఈమె మీద ఎప్పుడు కూడా నెగిటివ్ ఇంప్రెషన్ లేకుండా, ఆమె ఎట్లాంటి రీల్స్ చేసినా, ఎట్లాంటి బట్టలు వేసుకున్నా అది పూర్తిగా ఆమె స్వాతంత్రం, ఆమె స్వేచ్ఛ అని అనుకున్నా. కానీ ఒక అంశాన్ని, ఒక సోషల్ కాజ్ని తప్పుదో పట్టించినప్పుడు కొంచెం బాధ అనిపించింది నాకు. ఎందుకంటే ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేటటువంటి ఒక కారణం ఉన్నంత మాత్రాన వాళ్ళేం సెలబ్రిటీస్ కాదు. లేకపోతే వాళ్ళు ఆదివాసులకి కానీ, చెట్లకి కానీ, ఎన్వైరన్మెంట్ని కానీ, విద్యార్థులకి కానీ, పౌరులకి కానీ ఏదో చేస్తున్నారని కాదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వము అక్రమంగా ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చి మరి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అసలు ఆ 400 ఎకరాల్లో అడవే లేదు, అక్కడ జింకలు లేవు, నెమళ్ళు లేవు, అడవి పందులు లేవు, అక్కడ మష్రూమ్ రాక్స్ లేవు, ఏం లేవు అని చెప్పేసి అసత్య ప్రచారం చేయడానికి వీళ్ళకి ₹1,00,000 చర్యలకు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ వీళ్ళని కొన్నది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. దానికి సాక్ష్యం ఏంటంటే, సుష్మా భూపతి అనేటటువంటి ఈమె ఒక రీల్ చేసింది. ప్రభుత్వం అభివృద్ధి చేయాలని చూస్తూ ఉంటే ఎందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో పాటు కొంతమంది పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కలిసి ఎందుకు ఇట్లా చేస్తున్నాయి రాజకీయాలు అని చెప్పేసి మేము చాలా బాగా సీరియస్ అయింది. వాహ్, ఏం యాక్టింగ్ రవయ్య అని అనుకున్నా. అమ్మ బాబోయ్, ఇంత మోసమా? ప్రజలని గొర్రెలు అనుకున్నారా? గచ్చిబౌలి భూమి గురించి గత 4 రోజులుగా ఫేక్ న్యూస్ ని నేను కూడా నిజం అనుకున్నా. కానీ అసలు నిజమేంటంటే, నిజం తెలుసుకోండి, నో ద ట్రూత్. ముఖ్యంగా గచ్చిబౌలిలో ఆ భూమి HCU భూమి కాదు, అది మొత్తం పూర్తిగా గవర్నమెంట్ భూమి. ఈ భూమిని అభివృద్ధి పనుల కోసం గవర్నమెంట్ ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. కానీ కొందరు విద్యార్థులలో అనవసరమైన అలజడి సృష్టించడానికి ఈ ప్రక్రియను చెడగొడుతున్నారు. ఇంకా గవర్నమెంట్ దాదాపు 20,000 కోట్ల ప్రభుత్వ ఆస్తిని కాపాడింది. అండ్ గవర్నమెంట్ ఈ భూమిని హైదరాబాద్ అభివృద్ధి కోసం అండ్ ప్రజల మంచి కోసమే ఉపయోగిస్తోంది. ఎందుకంటే ఇలాంటి అభివృద్ధి పనులు చేయడం వల్ల హైదరాబాద్ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతుంది. రాజకీయ స్వలాభం కోసం చేస్తున్న తప్పుడు ప్రచారాలను అస్సలు నమ్మకండి. నిజం తెలుసుకొని మాట్లాడండి. హైదరాబాద్ అభివృద్ధి కోసం సహకరించండి. కట్ చేస్తే నెక్స్ట్ డేనే అంటే, లేదమ్మా తల్లి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడవి ఉన్నది చూడు, ఈ జింక చచ్చిపోయింది అని చెప్పేసి చాలామంది బుద్ధి చెప్పుడుతోటి ఆమె ఏం చేసింది, వెంటనే సారీ చెప్తూ ఒక వాయిస్ నోట్ని బయటకు వదిలింది. అవన్నీ కూడా ఇప్పుడు నేను మా ఎడిటర్ అమ్మని అడిగి స్క్రీన్ మీద మీకు పబ్లిష్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను.
సారీ ఫర్ దట్. నిజంగా నాకు ఒక విషయం ఓపెన్ గా చెప్తున్నాను సార్, నాకు ఏ నాలెడ్జ్ లేదు పాలిటిక్స్ లో. నేను చాలా నార్మల్ గా ఉంటా. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు తెలియకుండానే ఆ వీడియో గురించి నేను ఎంక్వైరీ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంక్వైరీ చేయాల్సింది ఎవరు లేకుండా నిన్న ఓకే ఖాళీగా ఉన్న వీడియో వచ్చింది చేసేద్దాం అంతవరకు ఉంది నా మైండ్ లో తప్ప నేను అంత విధంగా ఆలోచించలేదు. అండ్ వాళ్ళకి నేను మరీ అడిగినాను, దీనివల్ల ఏమైనా ఇష్యూస్ వస్తాయా, దీనివల్ల ఏమైనా పొలిటికల్ గా నాకు ఏమైనా ప్రెషర్ ఉంటుందా, ఏమైనా మీడియా నుంచి ఏమైనా ప్రెషర్ అవుతుంది, ఏమైనా నెగిటివ్ వస్తుందా అంటే లేదమ్మా ఏది రాదు, ఇదంతా జెన్యూన్, ఇదే అని చెప్పి వాళ్ళు గట్టిగా చెప్పేసరికి నేను ఏ ఎంక్వైరీ చేయకుండా వీడియో చేసి రిలీజ్ చేశాక నా కామెంట్ చదివాక దాని తర్వాత నేను యూట్యూబ్ లోకి వెళ్ళి హెచ్సిఏ గురించి అప్పుడు ఎంక్వైరీ చేస్తే నాకు ఇదంతా విషయం తెలిసింది. అయితే అంతేకాకుండా ఈ జంటను మీరు చూసినట్టయితే ఈ జంటకి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో భాగంగా ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ జంటకి కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది. అయితే నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది, ఇప్పుడు నువ్వు మా ప్రభుత్వానికి సపోర్ట్గా చెప్పకపోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ల్యాండ్ లేదు, ఆ ల్యాండ్లో అడవి లేదు, ఆ అడవిలో జింకలు లేవు, నెమలు లేవు, ఏం లేవని చెప్పకపోతే నీ ఇల్లు లాక్కుంటామని చెప్పేసి కాంగ్రెస్ ఐటీ సెల్కి సంబంధించినటువంటి సిబ్బంది ఈ జంటకి కాల్ చేసి బెదిరించడం జరిగింది. రీల్స్ చేసినవా మా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నీకు ₹1,00,000, రీల్స్ చేయలేదా మీ దగ్గర ఉన్నటువంటి దాన్ని మేము లాక్కుంటాం. ఇది ప్రస్తుత సోకాల్డ్ ప్రజాపాలన సాగిస్తున్నా అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వపు పాలనా విధానం. ఆ తర్వాత ఇంకొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి నాకు చాలా నచ్చింది. బేసిక్గా ఈ ఇన్సిడెంట్ తోటి జనరల్గా నేను వ్యక్తి పూజకి దూరంగా ఉంటా, కానీ ఈ ఇన్సిడెంట్ వల్ల కొంచెం అడ్మిరేషన్ వచ్చింది అంతే ఆ అమ్మాయి పైన, అది ఈ ఇష్యూ వరకే. సో ఆ అమ్మాయిది కూడా ఏమంట స్క్రీన్ మీద. పొద్దున్నే ఒక కాల్ వచ్చింది, ప్రమోషన్ చేస్తారా అని. టాపిక్ ఏంటి అని అడిగితే కాంగ్రెస్కి మద్దతుగా అన్నారు. అర్థం కాలేదు అని అన్నా. అంటే హెచ్సియుకి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు కదా, దానికి మేము కొన్ని పాయింట్స్ పంపిస్తాం, కొంచెం మద్దతుగా మాట్లాడాలి. నేను చెయ్యను. మీరు చేసిందే తప్పు. నేను పార్టీలకు యాంటీ కాదు, కానీ మీరు చేసింది చాలా పెద్ద తప్పు. మళ్ళీ దానికి మద్దతు పలకడమైంది. మీరు ప్రకృతిని రూన్ చేసి ఫ్యూచర్ని బిల్డ్ చేస్తా అన్నారు, ఫ్యూచర్ని ఇక్కడ కూల్ చేసి ఫ్యూచర్ని కడతా అన్నారు. అది కాకుండా ఆడోళ్ళ మీద చేతులేసిండ్రు. మీకు ప్రకృతితో పెట్టుకుంటే ఆడోళ్ళతో పెట్టుకుంటే ప్రకృతి ఆడోళ్ళు ఇద్దరు ఒకటే తెలుసా? రెండింటినీ మీరు ఏదైతే చేయకూడదో అంతకంటే పెద్ద తప్పు చేసిండ్రు. మళ్ళీ మీకు మద్దతుగా మాట్లాడడం ఏంది? డబ్బులు ఇచ్చి మాట్లాడిపించుకోవడం ఏంది? ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఇప్పుడు చేస్తారో ఐ డోంట్ నో అబౌట్ దెమ్, మేబీ వాళ్ళు చేస్తారో చేయరో నాకు తెలియదు, కానీ మీరు చేస్తే కనుక దానంత దరిద్రం ఇంకొకటి ఉండదు. మీరు డబ్బులు కకృతి పడి కనుక ప్రమోషన్స్ చేస్తే కనుక డోంట్ డూ ఇట్. మీరు మనస్సాక్షిగా వాళ్ళు చేసిన తప్ప రైట్ అన్నది మీకే తెలియాలి. సో సే నో టు దిస్, బికాస్ డిఫారెస్టేషన్ చేస్తా అంటే దానికి సపోర్ట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరైనా సరే నా దృష్టిలో అయితే వాల్యూ ఉండదు. సో ప్లీజ్ గైస్, మీరు అందరూ ఒక సపోర్ట్తో నుంచుంటారని అనుకుంటున్నాం. సో ఆమెకు కూడా ఐటీ సెల్కి సంబంధించినటువంటి వాళ్ళు కాల్ చేసి ఫలానా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ మీద మాట్లాడాలి మీరు గవర్నమెంట్కి, అంటే కాంగ్రెస్ పార్టీకి సపోర్టివ్గా అని చెప్తే ఆమె తిట్టేసి సారీ నేను చెయ్యను అని చెప్పేసి కాల్ కట్ చేసిందంట. సో ఇది ఆ అమ్మాయి చెప్పింది. ఆ తర్వాత కూడా మళ్ళీ ఆమెను తిట్టిరు, అదంతా కూడా మళ్ళీ ఆమె ఇంకొక రీల్ కూడా చేసి ఏమి ఇచ్చినా సరే ఎన్ని పైసలు ఇచ్చినా నేను చెయ్యను, మూగజీవాలకి నష్టం చెయ్యను నేను అని చెప్పేసి ఆమె సామాజిక బాధ్యతను నిలబెట్టుకున్నది. ఐ అప్రిషియేట్ హర్ అండ్ ఎవ్రీబడి షుడ్ బీ లైక్ దాట్. ఎవ్రీ ఇన్ఫ్లుయెన్సర్ ఈరోజు ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతోటి ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో జలామణి అవుతున్నవారు ఏది పడితే అది ప్రమోషన్స్ చేస్తాం. మాకు 10,000 వచ్చినాయి, మాకు 1,00,000 వచ్చినాయి, చాలు మా జేబు నిండింది, మా అకౌంట్లో డబ్బులు పడ్డాయి, సో నేను ఇప్పుడు ఏం మాట్లాడినా ఆ మాటలకి బాధ్యత తీసుకోను, లేకంటే ఆ వీడియో చేసే ముందు ఆ టాపిక్కి సంబంధించి నేను ఎంక్వైర్ చేయను, రీసెర్చ్ చేయను అనుకుంటే కాదు. ఇది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి దేశం ఇది. ఈ రాష్ట్రంలో కూడా మీరు చూసుకుంటే ప్రజాపాలనను ప్రామిస్ చేసి వచ్చినటువంటి ప్రభుత్వం ఉంది ఇక్కడ. మరి రాజ్యాంగం అనేది ఒకటి ఉంది కదా మన దేశంలో, మన రాష్ట్రంలో, మన హైదరాబాద్ మహానగరంలో కూడా. మరి ఈ నేపథ్యంలో అసత్యాలను ప్రచారం చేయటము, అసలు అక్కడ హైదరాబాద్ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, విద్యార్థుల మీద లాఠీ దెబ్బలు పడతా ఉన్నాయి, అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు, ఇవన్నీ అబద్ధం. ఓన్లీ విద్యార్థులు రాజకీయాలు చేస్తూ ఉన్నారు, వేరే ఇతర ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి హంగామా ఇది అని చెప్పేసి ఇట్లాంటి ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎట్లా అనగలుగుతారు? ఈమె మళ్ళీ ఏమంటుంది తెలుసా, నిన్ననో ఏమో
విషయం తెలిసిన తర్వాత ఆ రీల్ని డెలీట్ చేసి సారీ అండి నాకు రాజకీయాలు ఏం తెలియవండి, సో నేను జస్ట్ వీడియో చేయమని కాల్ వచ్చింది ఖాళీగానే ఉన్నా కదా అనుకుని వీడియో చేసేసిన, ఇదంతా నాకు తెలియదండి, ఇదంతా అబద్ధం అని నాకు తెలియదు, సారీ అండి నేను రీల్స్ డెలీట్ చేసిన అన్నది. నాకు రాజకీయాలు అవేవి తెలియదు అంటే రాజకీయాలు అవేవి తెలియనటువంటి సామాన్యమైనటువంటి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లకు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్షలు ఇచ్చి ఎందుకు మరి ఇట్లాంటి అసత్య ప్రచారాలు చేస్తుంది? నిజంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి కార్యకలాపాలన్నింటిలో న్యాయం ఉంటే అవి లీగల్ థింగ్స్ అయితే లీగల్గానే ఫైట్ చేయాలి. కానీ ఇట్లా ప్రమోషన్స్ ఏంటి? ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక ప్రభుత్వము ప్రమోషన్స్ కోసం, అది కూడా తప్పుడు ప్రమోషన్ కోసం, అసత్య ప్రచారం కోసం వాడుకుంటుందంటే ఎంత సిగ్గుచేటు. ప్రపంచంలో ఉన్నటువంటి మంచి డెవలప్డ్ కంట్రీస్కి కానీ అదర్ స్టేట్స్కి కానీ తెలిస్తే ఎంత సిగ్గు తప్పినటువంటి పని అవుతుంది, సిగ్గు పోతుంది తెలంగాణ జనాలది. సో ఇది కేవలం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ అంటే అది కేవలం హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థులది మాత్రమే కాదు, హైదరాబాద్ మహానగరంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిది కూడా. దీని గురించి మీరు ఇంత చీప్ మైండ్ సెట్ తోటి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చేత ₹1,00,000 ఎట్లా ప్రమోషన్స్ చేస్తారు? ప్రభుత్వానికి కొంచెమైనా ఉంటుందా, తెలుస్తుందా వాళ్ళు ఏం చేస్తున్నారు అని? అంతేకాకుండా ఈరోజు పొద్దున్న నేను ఆఫీస్కి వచ్చే ముందు నాకు ఒక 1, 2, 3 ఫొటోస్ వచ్చినాయి. ఆ ఫొటోస్ నేను స్క్రీన్ మీద వేపిస్తాను, ఇప్పుడు చూపించవచ్చు కానీ స్క్రీన్ మీద వేపిస్తాను నేను. ఆ ఫొటోస్కి సంబంధించి కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్త రకమైనటువంటి వాదన తెర మీదకి వస్తూ ఉంది. 400 ఎకరాల ల్యాండ్ కాదు, యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మొత్తాన్నే వేరే ప్లేస్కి రీలొకేట్ చేసి ఆ మొత్తం 2000 ఎకరాల ల్యాండ్ని ఒక ఈకో పార్క్ పెడదామని చెప్పేసి ప్రయత్నం నడుస్తుంది అనేటటువంటి కొత్త వాదన కూడా తెర మీదకి వచ్చింది ఈరోజు. అయితే ఇదొక వర్షన్. అయితే ఇంకో వర్షన్ ఏముందంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఈ సదరు 400 ఎకర్స్కి సంబంధించిన ల్యాండ్ని అమ్మేసిండు, వాటికి సంబంధించిన సేల్ డీడ్స్ అయిపోయినాయి, ఆ డబ్బులు దాదాపు 10,000 కోట్ల వరకు ఈయన తిన్నాడు, అందుకనే ఈయన ఇంత సీరియస్గా ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు చేయిస్తున్నాడు అనేటటువంటి వాదన కూడా బలంగా వినిపిస్తూ ఉంది. ఒకవేళ అదే వాదన నిజమైతే రేవంత్ రెడ్డి ఈరోజు ఆ ల్యాండ్ని ఏమి అంటే ఎట్లాంటి ప్రొసీడింగ్స్ లేకుండా ఏమీ జరగకుండానే ఆ ల్యాండ్ని అమ్మేస్తానని చెప్పి సేల్ డీడ్ చేసి 10,000 కోట్లు ఎట్లా తిన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం? దీని క్లారిటీ ఇవ్వాలి. ఈరోజు ప్రజలకు కావాల్సింది ట్రాన్స్పరెంట్ పరిపాలన, పారదర్శకమైనటువంటి పాలన కావాలి మాకు అంటే నాతో సహా, ఎందుకంటే నేను కూడా తెలంగాణ ప్రజానికాన్నే. మరి ఈ నేపథ్యంలో మరి నిజంగానే 400 ఎకరాలని నువ్వు ఆల్రెడీ అమ్మినావు కాబట్టి, ఆ సొమ్ము తిన్నావు కాబట్టి ఇప్పుడు మేము అమ్మలేము అని చెప్తే, అంటే ఎట్టికి HCU విద్యార్థులు చేసినటువంటి పోరాట ఫలితంగా కానీ, లేకపోతే హైదరాబాద్కి సంబంధించిన హైకోర్టు అంటే రాష్ట్ర కోర్టు అయిన హైకోర్టు, ఇంకా సుప్రీంకోర్టు అత్యున్నత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టేలను పట్టి మీరు ఈరోజు లేదు మేము అమ్మలేము అంటే అవతలోళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారో అని చెప్పేసి మీరు భయపడుతున్నారా రేవంత్ రెడ్డి గారు? తీసుకున్న పైసల్ని వెనక్కిచ్చుడు ఇష్టం లేకనా, లేకపోతే పైసలు తీసుకున్నాం కాబట్టి ఇదంతా రచ్చ నడుస్తుందా, పిల్లలు ఏం చేసినా ఎవరేం చేసినా ఆపేది లేదని మీరు ఇట్లాంటి ఫేక్ ఎంత దొడ్డిదారిన వస్తున్నారా మీరు చెప్పాలి. అండ్ ఆ 2,000 ఎకరాల్లో కూడా ఈకో పార్క్ని పెడతాము, ఆ యూనివర్సిటీని రీలొకేట్ చేస్తాము అంటే యూనివర్సిటీని రీలొకేట్ చేయడానికి మీ దగ్గర అంత డబ్బులు ఉన్నాయా అన్నది తర్వాతి ప్రశ్న. ఎందుకంటే వస్తున్న వాదాలన్నింటికి సంబంధించిన ప్రశ్నలు మనం వేసుకోవాలి కదా, ఎందుకంటే జవాబుదారీతనం అనేది ఉండాలి ప్రజల కోసమైనా. కనీసం మీరు ఒక ఎలక్టెడ్ పొజిషన్లో ఉన్నారు కదా, ప్రజలందరూ ఓట్లు గుద్ది గెలిపించుకున్నారు మిమ్మల్ని, ఏదో ఊరికే మీరు తండ్రి తాతల వారసత్వంగా వచ్చినటువంటి పదవి కాదది, అట్లా వచ్చినటువంటి రాష్ట్రం కాదు ఇది మీ చేతుల్లోకి.
సో ఒకవేళ మీరు 2000 ఎకరాలు మొత్తాన్ని కూడా ఈకో పార్క్ చేస్తామంటే ఆ క్రైటీరియా ఏ క్రైటీరియాలో మీరు ఇవన్నీ ప్రొసీడింగ్స్ చేయాలనుకుంటున్నారు? అసలు సుప్రీంకోర్టు స్టే విధించిన తర్వాత కూడా మీరు ఇట్లా అక్కడ సుప్రీంకోర్టు స్టే చేసినాక అక్కడ డిఫారెస్టేషన్ సాగింది, డెమోలిషన్ సాగింది, చాలా రకాల జీవాలు కూడా రోధిస్తున్నాయి. మెల్లమెల్లగా ఇప్పుడే ఆగింది, మరి ఘోరంగా సుప్రీంకోర్టు సీరియస్ అయింది కాబట్టి అనుకుంటే, మరి సైడ్ నుంచి ఏంటిది ఇదంతా చిల్లరగా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లకు లక్షలు ఇచ్చి ఓకే ఇదంతా పక్కన పెడదాం. కొన్ని రోజుల్లోనే అంటే 3 రోజులు సెలవు దినాలు చూసుకొని మీరు రాత్రికి రాత్రి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోకి చొరబడి చేసినటువంటి ఆ దమనకాండ నిజం చెప్పాలంటే మొక్కలు నరికిండ్రు, చెట్లు నరికిండ్రు, అక్కడ ఉన్నటువంటి ఈకోసిస్టమ్ని డిస్టర్బ్ చేసారు కదా. మరి ఆ నష్టాన్ని మీరు ఎట్లా భర్తీ చేస్తారు? కంపెన్సేషన్ ఏంటి ఇప్పుడు అన్నదానికి కూడా ప్రభుత్వం ఇప్పుడు చెప్పాలి. ఈరోజు ప్రభుత్వం మొత్తం దృష్టి ఎక్కడ పెట్టిందంటే ఎట్లా మేనేజ్ చేసి ఈ భూమి మాదే, ఈ భూమిని అమ్మిపియాలనే చూస్తుంది. కానీ అక్కడ జరిగినటువంటి ప్రాణ నష్టాన్ని ఎట్లా కంపెన్సేట్ చేయాలి, అక్కడ ఇంకా ఎన్ని మొక్కల్ని నాటించాలి, ఆల్రెడీ నేల రాలిపోయినటువంటి చెట్ల యొక్క బాధ్యతని ఎట్లా తీర్చాలి, వాటి ప్లేస్లో ఏం చేయాలనే దాని మీద లేదే, కొంచెం కూడా బాధ లేదు ప్రభుత్వానికి. ఏంటిది ఇది? ఈ పాలన ప్రజాపాలన ఎట్లయితుంది నాకు అర్థం కాదు. ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఫస్ట్ చదువుకోవాలి. ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటే మరి మీకు చదువు వస్తుందో రాదో నాకు తెలియదు. ఈమె అయితే స్కూల్ టీచర్ అంట. మరి స్కూల్ టీచర్ అయ్యుండి చిన్నప్పుడు చిన్న పిల్లలకి మనము డిఫారెస్ట్రేషన్ ఈజ్ నాట్ ఓకే అది ఇదని చెప్తాం. ఎఫారెస్ట్రేషన్నే మనం ఎంకరేజ్ చేయాలి, డిఫారెస్ట్రేషన్ ఎంకరేజ్ చేయొద్దు. డిఫారెస్ట్రేషన్ చేస్తే మనకు ఊపిరి ఉండదు, ఆక్సిజన్ ఉండదు అని మస్తు చెప్తాను. చిన్న పిల్లల కాడ నుంచే ఈవీఎస్ అనే సబ్జెక్ట్లను లేకపోతే జనరల్ సైన్స్లను ఇవన్నీ లెసన్స్ ఇంక్లూడ్ అయితే ఈమె మళ్ళీ టీచరు. మరి ఈమె అట్లట్లే చెప్పక చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. నేను పర్సనల్గా ఆ వీడియో చూసినా కాబట్టి చెప్తున్నా ఈ మాటలు. మరి ఇట్లా కనీసము మీరు ఇన్ఫ్లుయెన్సర్స్కి ఒకవేళ ప్రమోషన్స్కి ఇస్తే రేవంత్ రెడ్డి గారు ఒకసారి చెక్ చేయండి, వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి అవగాహన ఉన్నదా లేదా కరెంట్ ఇష్యూ మీద అన్నది కూడా చూసుకోండి. లేకపోతే ఇజ్జత్ పోయే లెక్కలు ఇవన్నీ కూడా. అర్థమవుతుందా? సో హెచ్సియు ల్యాండ్స్ని ముట్టుకోకండి. వేరే ఇతర ఏ ల్యాండ్స్లో అయినా అడవి ప్రాంతం ఉంటే దయచేసి ముట్టుకోకండి. ప్రాణులని డిస్టర్బ్ చేయకండి. ఈకోసిస్టమ్ని బిల్డ్ చేసుకోవడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. కొన్ని దశాబ్దాల పాటు ఒక ల్యాండ్ అట్లా దశాబ్దాలు ఏం కర్మ శతాబ్దాలైనా పడతాయి ఒక ఈకోసిస్టమ్ బిల్డ్ అవ్వాలంటే. అక్కడ ఒక సరస్సు ఉంది కాబట్టి దాని అనుబంధంగా చాలా రకాలైనటువంటి జీవజాతులు అక్కడికి అట్రాక్ట్ అవుతున్నాయి. ఇట్స్ అ హబ్ ఫర్ లైవ్స్. చాలా లైఫ్స్ ఉన్నాయి అక్కడ చిన్న సరస్సును ఆధారం చేసుకొని. అందులో చాలా అరుదైనటువంటి తాబేళ్ళు ఉన్నాయి, అరుదైన పక్షి జాతులు అక్కడికి వస్తాయి, అరుదైనటువంటి స్పీషీస్ అక్కడ ఉంటున్నాయి. మరి ఏం చూడండి మరి మీరు ఒకసారి. ఎందుకంటే తెలంగాణ ప్రజల గొంతు కోయడానికి అధికారంలోకి వచ్చినాము అంటే అది కాని పని. మీరు చేసినటువంటి ప్రామిసెస్ వేరు, మీరు ఆఫ్టర్ ఎలక్షన్స్ మీరు గద్దెను ఎక్కిన తర్వాత చేస్తున్నటువంటి పాలనా విధానం వేరు. ఖచ్చితంగా మీరు ఇది కంటిన్యూ చేస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన పిల్లలతో పాటు తెలంగాణ పౌరులందరూ కూడా ఏకమవుతారు. అందరూ కలిసి కొట్లాటకి పూనుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు గాలికి కొట్టుకోక తప్పదు. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రజలకు పోరాటాలు కొత్త కాదు.